హాయ్ హలో వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం పుష్ డౌన్ ఆటోమేటా గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈస్ పుష్ డౌన్ ఆటోమేటా? ఓకే, సో పుష్ డౌన్ ఆటోమేటా అంటే ఏంటంటే, సో జనరల్గా మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం కదా, లైక్ రెగ్యులర్ లాంగ్వేజ్ అనేది ఓకే ఫైనైట్ ఆటోమేటాతో ఓకే రికగ్నైజ్ చేయబడుతుంది అని, రైట్? సో ఈ ఫైనైట్ ఆటోమేటా అంటే ఏం చెప్పుకున్నాం? ఓకే, డిఎఫ్ఏ అని చెప్పుకున్నాం. ఓకే, డిఎఫ్ఏలో మళ్ళీ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అని, ఓకే ఎప్సిలాన్ మూవ్స్ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అని ఇలా చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఇది డిఎఫ్ఏ అని చెప్పుకున్నాం. ఓకే, సో అలాగే మనం ఇక్కడ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అనేది ఇప్పుడు ఒకటి డిస్కస్ చేస్తున్నాం కదా. ఓకే, సో దీన్ని పీడిఏ అంటే పుష్ డౌన్ ఆటోమేటాతో రికగ్నైజ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ రికగ్నైజ్డ్ బై పుష్ డౌన్ ఆటోమేటా అండ్ రెగ్యులర్ లాంగ్వేజ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ఫైనైట్ ఆటోమేటా. ఓకే, నథింగ్ బట్ డిఎఫ్ఏ. ఓకే, సో మరి దీనికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటివి? ఓకే, డిఫరెన్స్ ఏం లేదు, సింపుల్గా మెమొరీ. ఓకే, మెమొరీ అనేది ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఒక మేజర్ డిఫరెన్స్ అనమాట. సో ఏంటా మెమొరీ డిఫరెన్స్ అంటే, ఇక్కడ ఫైనైట్ ఆటోమేటాకి లిమిటెడ్ మెమొరీ ఉంటుందన్నమాట. ఓకే, లిమిటెడ్ మెమొరీ ఉంటుంది. ఇక్కడ పుష్ డౌన్ ఆటోమేటా వచ్చేసరికి ఓకే పుష్ డౌన్ ఆటోమేటాలో ఏంటంటే మనకి ఇక్కడ మెమొరీ యాక్సెస్ అనేది ఉంటుంది, ఓకే మెమొరీ స్టోరేజ్ క్యాపబిలిటీ అనేది ఉంటుంది. సో దానికి మనం ఏం చేస్తున్నాం అంటే స్టాక్ అనే దాన్ని యూజ్ చేస్తాం. స్టాక్ అనేది మనం ప్రీవియస్గా విన్నారు కదా. ఓకే, సో లైక్ దాని గురించి కూడా చెప్తాను, జస్ట్ బేసిక్స్ అన్నీ కూడా. ఓకే, సో ఇక్కడ ఫైనైట్ ఆటోమేటా అనేది రెగ్యులర్ లాంగ్వేజ్ని రికగ్నైజ్ చేస్తుంది. అలాగే ఫైనైట్ ఆటోమేటా అనేది ఏం చేస్తుందంటే కొన్ని పవర్ఫుల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రికగ్నైజ్ చేయలేదు. ఎందుకంటే దాని యొక్క లిమిటేషన్ అంతే. పవర్ఫుల్ లాంగ్వేజ్ రికగ్నైజ్ చేయాలంటే మనకి మెమరీ క్యాపబిలిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఇక్కడ a⁴n ఓకే b⁴n ఓకే n >= 1 తీసుకున్నాను. సో ఇప్పుడు నాకు ఈ పర్టిక్యులర్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఈ లాంగ్వేజ్ని ఓకే దీంతో యాక్సెప్ట్ చేస్తుందా? ఈ లాంగ్వేజ్ని చేయలేదు. అంటే ఇప్పుడు ఈ లాంగ్వేజ్ని కంప్యూట్ చేయగలుగుతుందా? ఓకే, పర్ఫామ్ చేయగలుగుతుందా? చేయలేదు. ఎందుకంటే ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏమొచ్చిందంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ n=2 తీసుకున్నాను అనుకో, ఓకే అప్పుడు ఏఏ బీబీ వస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు ప్రతి ఒక్క స్ట్రింగ్ని మనం ఫస్ట్ వీటిని మనం స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టేట్లో వచ్చేసరికి వాటిని స్టోర్ చేసుకున్న ఎలిమెంట్స్ని తీసేసి మళ్ళీ ఈ రెండు ఎలిమెంట్ని స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో అలా ఇవి స్టోర్ చేసుకునే క్రమంలో ఇక్కడ కొన్ని ఆపరేషన్స్ అవుతాయి. దాన్ని బేస్ చేసుకొని వాటి యొక్క స్టేట్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఓకే రైట్. అప్పుడు ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది ఇక్కడ వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ మెమొరీ క్యాపబిలిటీ లేదు. ఇక్కడ వచ్చేసరికి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది, ఎందుకంటే దీనికి స్టాక్ అనే ఒక మెమరీ ఉంది. స్టాకే ఎందుకు ఇచ్చాం మనం? ఓకే, స్టాక్లో ఒక ఫెసిలిటీ ఉంది. ఓకే, ఇక్కడ స్టాక్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్టాక్ అనేది జనరల్గా మనకి ఎక్కడ యూజ్ చేస్తాం దీన్ని? ఓకే, డేటా స్ట్రక్చర్స్లో మనం స్టాక్ అనేదాన్ని యూజ్ చేస్తాం, రైట్? ఈ డేటా స్ట్రక్చర్స్లో స్టాక్ యూజ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అంటే జనరల్ ఎగ్జాంపుల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం బుక్ షెల్ఫ్లో బుక్స్ని ఒకదాని మీద ఒకటి ఇలా పేర్చాం. ఓకే, పేర్చినప్పుడు సో దీన్ని మనం స్టాక్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మరి ఇక్కడ స్టాక్లో స్టోరింగ్ ఎలా, మళ్ళీ దాన్ని రీట్రైవ్ చేయడం ఎలా అంటే, ఫస్ట్ మీరు ఏదైతే బుక్ తీశారో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఓకే స్టార్టింగ్లో మనం ఏదైతే స్టోర్ చేసిన బుక్ని తీయాలి అంటే మనం ఏం చేయాలి? టాప్లో మనకి అరేంజ్ అయి ఉన్న బుక్ ఫస్ట్ తీయాలి. అంటే ఫస్ట్ మనం ఇచ్చింది ఫస్ట్ ఇన్ లాస్ట్ తీసుకుంటాం అన్నమాట. ఓకే, ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. ఓకే,
ఫస్ట్ ఏదైతే మనం ఇచ్చామో బుక్, ఆ బుక్ తీయాలంటే దాని మీద ఉన్న బుక్స్ అన్నీ తీయాలి కదా. అంటే టాప్లో ఏది ఉందో ఆ బుక్ని మనం రిమూవ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఇన్సర్ట్ చేయడం అంటే ఆ బుక్ని స్టోర్ చేయడాన్ని పుష్ అంటాము. ఓకే, టాప్లో ఉన్న ఎలిమెంట్ని బయటికి తీయడాన్ని పాప్ అంటాము. ఈ 2 ఆపరేషన్స్ అనేవి ఈ స్టాక్లో మనకి ఉంటాయన్నమాట. ఓకే, స్టాక్ అంటే ఏంటంటే ఒక స్టోరేజ్ పర్పస్ అనమాట. స్టోరేజ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. స్టోరేజ్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ, బి, ఓకే, అండ్ బి అనేదాన్ని స్టోర్ చేయాలనుకున్నాను. ఓకే, సో ఈ ఎలిమెంట్స్ని స్టోర్ చేయాలన్నప్పుడు ఇక్కడ మనకి ఎలాంటి స్టోరేజ్ క్యాపబిలిటీ లేదు కాబట్టి ఇక్కడ మనకి కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్లో అది ఉంది, స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది. అప్పుడు ఏం చేస్తున్నా, ఫస్ట్ ఇనిషియల్ ఎలిమెంట్ ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఫస్ట్ ఏ అనే దాన్ని తీసుకున్నాను. ఓకే, ఇది ఫస్ట్ స్టేట్. తర్వాత వచ్చింది కదా, అంటే అది పర్టికులర్గా ఏమైంది, ఇక్కడ చేంజ్ అయింది, ఓకే ఇన్పుట్ చేంజ్ అయింది అంటే నెక్స్ట్ స్టేట్కి. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ పుష్ చేసిన దాన్ని మళ్ళీ పాప్ చేయాలి. ఓకే, పాప్ చేసిన తర్వాత నెక్స్ట్ బి అనేదాన్ని ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇన్సర్ట్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ బిని మళ్ళీ ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి. అంటే లైక్ పుష్ ఆపరేషన్లో దాన్ని స్టోర్ చేసుకోవాలన్నమాట. సో ఇది మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లైక్ స్టాక్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మళ్ళీ మనం పుష్ డౌన్ ఆటోమేటా దగ్గరికి వద్దాం. ఓకే, ఫస్ట్ మనకి సిఎఫ్జి అంటే ఏంది, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. అదేం చేస్తుంది, కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఓకే, ఈ కన్స్ట్రక్ట్ చేసింది దేంతో రికగ్నైజ్ చేయబడుతుంది అంటే పుష్ డౌన్ ఆటోమేటా. పుష్ డౌన్ ఆటోమేటా ఈజ్ నథింగ్ బట్ ఫైనైట్ ఆటోమేటా ప్లస్ మెమరీ. ఓకే, అంతే కదా. ఎస్, ఈ పుష్ డౌన్ ఆటోమేటాలో 2 టైప్స్ ఉన్నాయి మనకి. ఓకే, ఏంటి అవి అంటే డిటర్మినిస్టిక్ పుష్ డౌన్, ఓకే, ఆటోమేటా, అండ్ వచ్చేసరికి నాన్ డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా. ఓకే, ఇక్కడ మనకి ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం ఏంటి, డిఎఫ్ఏ, ఓకే, అండ్ ఎన్ఎఫ్ఏ అని. ఓకే, డిఎఫ్ఏ అంటే డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా, ఎన్ఎఫ్ఏ అంటే నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. ఓకే, సో రెండిట్లో ఏది పవర్ఫుల్ అంటే పవర్ విషయం 2 ఈక్వల్గానే ఉంటాయి. బట్ దీనికన్నా ఇది ఎక్కువ ఈజీగా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ డిటర్మినిస్టిక్ అండ్ నాన్ డిటర్మినిస్టిక్లో మనం ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే, ఇక్కడ అన్ని లాంగ్వేజెస్ మనం ఇక్కడ దీని మీద చేయలేము అనమాట. అన్ని లాంగ్వేజ్ దీని మీద పర్ఫామ్ చేయలేము. బట్ అన్ని రకాల స్ట్రింగ్స్, అన్ని రకాల పవర్ఫుల్ లాంగ్వేజెస్ కూడా మనం ఇక్కడ చేయగలుగుతాం. ఓకే, ఇక్కడ మనం ఈ ఎన్డి, ఓకే, నాన్ డిటర్మినిస్టిక్, ఓకే, పుష్ డౌన్ ఆటోమేటాలో మనం పర్ఫామ్ చేయగలుగుతున్నాం. ఓకే, అప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దాం, దీన్ని పవర్ఫుల్గా మెన్షన్ చేస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ డిటర్మినిస్టిక్ కన్నా నాన్ డిటర్మినిస్టిక్ పీడీ అనేది పవర్ఫుల్ అనమాట. ఓకే, సో ఆల్రెడీ మనం ఏం చేసాం, లైక్ ఈ స్టాక్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చేసాం కదా. స్టాక్ గురించి బేసిక్ ఇంట్రడక్షన్, అది 2 ఆపరేషన్స్ ఉంటాయి, ఒకటి పుష్, ఇంకోటి పాప్. ఓకే, సో మనకి ఇనీషియల్గా జెడ్ నాట్ అనేది ఇక్కడ మనకి పీడిఏలో ఉంటుందన్నమాట. జెడ్ నాట్ అంటే ఇనీషియల్ ఎలిమెంట్ అనమాట. అంటే ఆ స్టాక్ అనేది ఎంటీగా ఉండదు ఫస్ట్ స్టార్టింగ్లోనే. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు క్యూ అనేది తీసుకున్నాం అనుకో, సెట్ ఆఫ్ స్టేట్స్, అందులో ఇనీషియల్ స్టేట్ అనేది క్యూ నాట్ ఉంటుంది కదా. అంటే ఇక్కడ ఎంటీ స్టేట్స్ అనేవి ఉండవు. ఇక్కడ స్టార్టింగ్ ఒక ఇనీషియల్ స్టేట్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ స్టాక్లో కూడా ఒక ఇనీషియల్ ఎలిమెంట్ అనేది జెడ్ నాట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే, సో మరి ఇది ఎలా ఉంటుంది ఈ పుష్ డౌన్ ఆటోమేటా అంటే, ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే, ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ ఇన్పుట్, ఓకే, ఇన్పుట్ టేప్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇన్పుట్ టేప్ అనేది ఉంటుంది, ఏ బి సంథింగ్ అలా. ఓకే, జస్ట్ ఇలా ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. దాని తర్వాత ఓకే, ఎప్సిలాన్ అనేది కామన్ కదా ప్రతి దాంట్లో. ఓకే, సో ఇక్కడ ఇచ్చినట్టయితే, సో ఫస్ట్ ఇది ఒక మనం ఫైనైట్, ఓకే, ఫైనైట్ స్టేట్ కంట్రోల్ అని ఒకటి ఉంటుంది. ఫైనైట్ స్టేట్ కంట్రోల్ అని ఒకటి ఉంటుంది. ఓకే, సో అక్కడ మనకి లైక్ స్టేట్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. మరి మనం ఇచ్చిన ఇన్పుట్స్ అనేవి, ఓకే, ఇన్పుట్స్ అనేవి ఇక్కడ మనకి స్టాక్ ఉంటుంది కదా, ఒకటి స్టాక్లో మనం స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ జెడ్ నాట్ ఉంటుంది. ఓకే, సో వచ్చిన ఇన్పుట్స్ అన్నీ కూడా మనం ఇలా ఈ పర్టికులర్ ఈ స్టాక్లలో మనం స్టోర్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ
ఇచ్చిన ఇచ్చిన ఇన్పుట్స్ని బేస్ చేసుకొని వెదర్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్ అనేది ఇక్కడ అవుట్పుట్ ఉంటుంది అనమాట. రైట్, ఓకే. సో స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది అంటే జనరల్గా మనం ఇలా పీడీ అనేది ఓకే ఇలా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మరి మనకి డిటర్మినిస్టిక్ అయినా నాన్ డిటర్మినిస్టిక్ అయినా కూడా మనకి జనరల్గా మనం ఓకే ఫార్మల్ డెఫినేషన్ అనేది చూస్తాం. ఓకే, మనకి ఇక్కడ ఫార్మల్ డెఫినేషన్ వచ్చేసరికి ఇక్కడ కూడా ఉంటుందన్నమాట. సో మిగతా వాటికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక 2 ఎలిమెంట్స్ అనేవి యాడ్ అవుతున్నాయి ఇక్కడ. ఏంటి అవి? స్టాక్గా కదా ఎక్కువ ఎక్స్ట్రా మనం యాడ్ చేసింది, స్టాక్ రిలేటెడే ఉంటుందన్నమాట. సో చూసుకున్నట్టయితే ఇక్కడ ఓకే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? క్యూ అంటే ఓకే మనకు ఆల్రెడీ తెలుసు, మళ్ళీ మరి ఎలాబరేట్గా చెప్పుకుందాం. ఓకే, గామా, డెల్టా, ఇనీషియల్ స్టేట్, ఇనీషియల్ ఎలిమెంట్ ఇన్ స్టాక్, ఫైనల్ స్టేట్. ఓకే, క్యూ అంటే మనకు ఆల్రెడీ తెలిసింది ఏంటి? సెట్ ఆఫ్ స్టేట్స్ Q1, Q0, Q3 అలాగా 1, 2, 3 ABC ఇలాంటి స్టేట్స్. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఇవి సిగ్మా ఇన్పుట్ సింబల్స్. ఓకే, ఇన్పుట్ సింబల్స్. ఓకే, లైక్ ఏంటివి? 1, 0 ఆర్ AB. సో ఇలా రైట్, అలాగే దాని తర్వాత మనకి ఇక్కడ ఇదేంటి? స్టాక్ సింబల్స్. ఓకే, గామా అనేది ఏంటి? స్టాక్ సింబల్స్. స్టాక్ సింబల్స్ అంటే ఏంటి? అంటే మనం స్టాక్లో ఏదైనా ఒక పర్టికులర్ ఏదైనా స్టోర్ చేసుకున్నప్పుడు ఓకే ఆ స్టోర్ చేసుకున్న ఎలిమెంట్స్ని ఓకే అలా ఇప్పుడు స్టోర్ చేసుకున్న తర్వాత చేంజ్ అవుతుంది కదా, ఆ చేంజింగ్ ఎలిమెంట్స్ని ఇక్కడ మనం స్టాక్ సింబల్స్గా తీసుకుంటాం. అంటే స్టాక్లో స్టోర్ అయిన ఎలిమెంట్స్ని ఇక్కడ తీసుకుంటాం అనమాట. ఓకే, రైట్. అది దాని తర్వాత ఓకే జెడ్ నాట్ అంటే ఓకే ఏంటిది? జెడ్ నాట్ అంటే ఇనీషియల్ ఎలిమెంట్ ఇన్ స్టాక్. రైట్, అది. దాని తర్వాత మనకి ఓకే ట్రాన్సిషన్ ఫంక్షన్ చూద్దాం. ట్రాన్సిషన్ ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ. ఓకే, సో ట్రాన్సిషన్ వచ్చేసరికి ఫస్ట్ మనకి ఇనీషియల్ స్టేట్ ఏదైనా ఒక పర్టికులర్ స్టేట్ దానికి ఒక ఇన్పుట్ అనేది ఇవ్వాలి కదా. సో ఆ ఇన్పుట్ అనేది ఇస్తున్నాం. ఇన్పుట్లో మనకి ఎప్సిలాన్ కూడా ఉంటుంది. ఓకే, ఎప్సిలాన్ కూడా ఉంటుంది, ఎప్సిలాన్తో కలిపి ఉంటుంది. ఆ తర్వాత స్టాక్ అనేది యూజ్ చేస్తాం దాంతోపాటుగా కదా, స్టాక్ అనేది యూజ్ చేస్తాం. అప్పుడు అది నెక్స్ట్ స్టేట్కి మూవ్ అవ్వాలి కదా, మళ్ళీ ఇంకొక స్టేట్కి మూవ్ అవుతుంది. ఎలా మూవ్ అవుతుంది? విత్ స్టాక్ ఫంక్షన్స్తో. ఓకే, ఇక్కడ విత్ స్టాక్ యొక్క ఫంక్షన్స్ అనేవి ఆపరేషన్స్తో ఇది నెక్స్ట్ స్టేట్కి మూవ్ అవుతుంది అనమాట. సో దీనికి మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మీకు ఈ ఈక్వేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. రైట్, యా. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఫస్ట్ నేనేం చేశాను, ఇది ఒక స్టేట్ ఓకే దానికి ఇన్పుట్ అనేది ఇచ్చాను, దాంతోపాటుగా స్టాక్ అనేది దానికి యాడ్ చేస్తున్నాను, స్టోరేజ్. ఆ తర్వాత ఏమైంది? ఆ ఇచ్చిన ఇన్పుట్తో అది నెక్స్ట్ స్టేట్కి చేంజ్ అయింది. చేంజ్ అయిన తర్వాత ఇక్కడ స్టాక్ యొక్క ఆపరేషన్స్ ఇక్కడ పర్ఫామ్ అయినాయి అనమాట. ఓకే, ఇది స్టాక్ ఆపరేషన్స్ అంటే నథింగ్ బట్ పుష్ కానీ ఓకే పాప్ కానీ ఓకే నో చేంజ్ కానీ రైట్, ఇలాంటి ఆపరేషన్స్ ఇక్కడ పర్ఫామ్ అవుతాయి. ఆబ్వియస్గా ఇది నెక్స్ట్ స్టేట్ రైట్. ఇది ఏంటిది? టాప్ మోస్ట్ ఎలిమెంట్. అంటే అప్పటికి ఆ స్టాక్లో ఏది టాప్లో ఉంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఏది ఉంటుంది? జెడ్ నాటే ఉంటుంది జనరల్గా, అంతే కదా. స్టార్టింగ్ ఇనిషియల్ అది ఎలిమెంట్ అదే కాబట్టి ఒకవేళ ఏదైనా ఒక ఎలిమెంట్ అనేది మనం పుష్ చేసినప్పుడు ఓకే అప్పుడు టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏముంటుంది? ఏ ఉంటుంది రైట్. 1 అనేది ఎలిమెంట్ పుష్ చేసినప్పుడు టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏముంటుంది? 1 ఉంటుంది. అలా ఇక్కడ టాప్ మోస్ట్ ఎలిమెంట్. స్టాక్ ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఇన్పుట్ ఇది
ఓకే, సింపుల్గా చెప్పుకోవచ్చు ఇన్పుట్, వెదర్ ఇట్ ఈస్ ఎప్సిలాన్తో కలుపుకొని. ఓకే, ఇది ఇనీషియల్ స్టేట్ ఆర్ కరెంట్ స్టేట్. ఓకే, సో ఇలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఓకే డిస్కస్ చేసుకున్నాం కదా, ఇది ఫార్మల్ డెఫినేషన్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందాక మనం దీని యొక్క స్టాక్ యొక్క ఆపరేషన్స్ అనుకున్నాం కదా, అవి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం అసలు స్టాక్ యొక్క ఆపరేషన్స్ ఎలా ఉంటాయనేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూసినట్టయితే ఏంటి, ఫస్ట్ ఇక్కడ ఏం చేశాను, పుష్ ఆపరేషన్ తీసుకున్నాను. పుష్ ఆపరేషన్ అంటే ఏంటి, జనరల్గా మనకి ఒక స్టాక్లో ఇనీషియల్గా ఏది ఉంటుంది, Z0 ఉంటుంది. ఇక్కడ ఏ అనే ఒక ఇన్పుట్ని నేను తీసుకున్నాను. ఓకే, ఇది ఏంటి ఇందాక చెప్పినట్టు ఓకే ఇన్పుట్ టేప్ అనమాట. ఇన్పుట్ టేలో ఏ అనే ఇన్పుట్ ఇక్కడ పుష్ చేశాను. అది నెక్స్ట్ ఏమవుతుంది, ఓకే సో ఆల్రెడీ Z0 ఉంటుంది, దాని తర్వాత ఎలిమెంట్ పుష్ చేశాను కాబట్టి ఎలిమెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏంటి, ఏ, రైట్. ఇక్కడ స్టేట్స్ ఎలా చేంజ్ అవుతాయి చూడండి. ఫస్ట్ ఇనీషియల్గా ఒక స్టేట్ ఉంది. ఓకే, ఇనీషియల్గా ఒక స్టేట్ ఉంది, ఇక్కడ ఏ అనే ఒక స్టేట్, ఇనీషియల్ స్టేట్. ఆ తర్వాత నేను ఏ అనే ఎలిమెంట్ని పుష్ చేశాను. ఓకే, అప్పుడు అది నెక్స్ట్ స్టేట్కి మూవ్ అవుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఏ కామా Z0 ఉంటుంది, అంటే ఇక్కడ ఏ అంటే Z0 ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఏమైంది, ఏ Z0 అంటే ఇక్కడ స్టోర్ అయినాయి కదా, అప్పుడు ఏ Z0 ఇలా ఉంటుంది అనమాట. ఓకే, రైట్. అప్పుడు ఇక్కడ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఎలా ఉంటుంది అంటే చూడండి ఒకసారి, ఫస్ట్ ఏ కామా స్మాల్ ఏ ఇన్పుట్ కామా ఇనీషియల్ స్టేజ్ Z0. ఇప్పుడు ఎలా చేంజ్ అవుతుంది, నెక్స్ట్ స్టేట్కి చేంజ్ అవుతుంది కదా. ఓకే, బి ఓకే కామా ఏ Z0 ఇలా చేంజ్ అవుతుంది. సో ఇది బేసిక్ థింగ్ అనమాట. సో ఒకసారి మీకు ఇది క్లారిటీ వస్తే ఓకే, నెక్స్ట్ ఎంత పెద్ద మనకి స్ట్రింగ్ ఇచ్చినా కూడా, ఎలాంటి స్ట్రింగ్ ఇచ్చినా కూడా మనం దాన్ని చాలా ఈజీగా చేయడానికి ఉంటుంది. సేమ్ అలాగే పాప్ ఆపరేషన్స్. పాప్ ఆపరేషన్ అంటే ఏంటి, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్పుట్ స్ట్రింగ్ ఏదైతే ఇన్పుట్ టైప్లో నేను సేమ్ మళ్ళీ ఏ అనే ఆపరేషన్ ఉంది ఆల్రెడీ నాకు ఇక్కడ. ఓకే, సో Z0 ఓకే, ఇక్కడ కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి నాకు, ఏ అండ్ బి అనే ఒక థింగ్స్ అనేవి ఇక్కడ నాకు ఆల్రెడీ స్టోర్ అయి ఉన్నాయి స్ట్రింగ్లో. ఓకే, అది స్టాక్లో. సో అప్పుడు నేను ఇందులోంచి బి అనే దాన్ని నేనేం చేయాలి, ఫస్ట్ ఏని తీసుకోవాలంటే ఫస్ట్ బి అనేది పాప్ చేయాలి, అంటే తీసేయాలి. అప్పుడు ఏమవుతుంది అది, సో ఇనీషియల్గా Z0 ఉంటుంది, ఇది బిని పాప్ చేసిన తర్వాత ఏముంటుంది, ఏ ఉంటుంది, రైట్. ఓకే, ఏ ఉంటుంది జనరల్గా. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే ఫస్ట్ ఓకే ఫస్ట్ ఏ అనేది ఒక ఇనిషియల్ స్టేట్, రైట్. సో ఇక్కడ నేను ఏం చేశాను, పాప్ ఆపరేషన్ పర్ఫామ్ చేశాను. పాప్ ఆపరేషన్ అంటే ఏంటి, ఏ అనే ఇన్పుట్ తీసుకోవాలంటే ఫస్ట్ బి అనే దాన్ని పాప్ చేశాను, అంటే బి అనేది బయటకు వచ్చేసింది, రైట్. సో అప్పుడు ఇక్కడ చూడండి, సో నెక్స్ట్ స్టేట్కి మూవ్ అవుతుంది అనమాట. ఒక పాప్ ఆపరేషన్ ద్వారా నెక్స్ట్ స్టేట్కి మూవ్ అవుతుంది. ఓకే, పుష్ ఆపరేషన్ ద్వారా, పాప్ ఆపరేషన్ ద్వారా ఇక్కడ మనకి స్టేట్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి, మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నెక్స్ట్ స్టేట్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఫస్ట్ నేను ఏం తీసుకున్నాను, ఏ ఇన్పుట్ ఏ. నాకు ఇక్కడ టాప్ మోస్ట్లో ఏముంది, బి అనే ఎలిమెంట్ ఉంది టాప్ మోస్ట్లో, రైట్. సో బి. ఓకే, ఇక్కడ నేను ఏం పర్ఫామ్ చేశాను, బిని బయటికి తీసేసాను, అంటే పాప్ ఆపరేషన్ చేశాను, అంటే దాన్ని ఎప్సిలాన్తో ఇండికేట్ చేస్తాను అనమాట పాప్ ఆపరేషన్, రైట్. సో అలా. ఓకే, సో ఇప్పుడు దీనికి ట్రాన్సిషన్ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే ఓకే ఫస్ట్ ఏ కామా మనకి ఇన్పుట్ ఏ, ఆల్రెడీ టాప్ మోస్ట్లో ఉన్న ఎలిమెంట్ ఏంటి, బి. ఇక్కడ టాప్ మోస్ట్లో ఉన్న ఎలిమెంట్ Z0 ఏం తీసుకున్నాం అంటే ఇక్కడ Z0 ఉంది కాబట్టి టాప్లో, అంటే ఇక్కడ ఎంటీ స్టాక్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ బి ఏ అనే 2 సింబల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇక్కడ స్టోర్ అయి ఉన్నాయి. అప్పుడు ఏ అనే దాన్ని తీయాలంటే ఫస్ట్ బి అనే దాన్ని రిమూవ్ చేయాలనుకున్నాం. ఓకే, ఆ బి అనే దాన్ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ టాప్ మోస్ట్లో ఉంది ఎలిమెంట్. అప్పుడు నెక్స్ట్ స్టేట్కి మూవ్ అయినప్పుడు ఎలా ఉంటుంది అంటే సింపుల్గా మనం బి కామా ఎప్సిలాన్ తీసుకుందాం. ఓకే, ఎప్సిలాన్ అంటే
పాప్ ఆపరేషన్కి సంబంధించిందనమాట. ఓకే, ఇందాక మళ్ళీ నో చేంజ్ అని ఒకటి, మళ్ళీ నో చేంజ్ అని ఒకటి డిస్కస్ చేసాం కదా, స్కిప్ ఆర్ నో చేంజ్ అంటే ఎలాంటి చేంజ్ అనేది ఉండదు అని మీనింగ్ అక్కడ, రైట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఇన్పుట్ టేప్లో ఏ అనే ఆపరేషన్ సేమ్ తీసుకున్నాను. దాని తర్వాత ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి Z0, ఇక్కడ B. ఓకే, ఇక్కడ నేను ఎలాంటి చేంజ్ చేయట్లేదు. ఓకే, Z0 సేమ్ B, నెక్స్ట్ స్టేట్లో కూడా ఎలాంటి చేంజ్ చేయట్లేదు. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది చూడండి, సేమ్ ఏ అనేది తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ ఇన్పుట్ ఏ తీసుకున్నాను, అక్కడ టాప్ మోస్ట్లో ఉంది B. ఓకే, సో నేను ఏం చేంజ్ చేయలేదు, B అనేది టాప్ మోస్ట్లోనే ఉంది, అది అలాగే ఉంటుంది. ఓకే, ఎలాంటి ఆపరేషన్ అక్కడ నేను పర్ఫామ్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ స్టేట్కి మూవ్ అయింది, అంటే నో చేంజ్ మూవ్స్ కూడా ఉన్నాయి, అంటే లైక్ ఎప్సిలాన్ మూవ్స్ లాంటివి. దట్స్ ఇట్. ఓకే, దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ట్రాన్సిషన్ ఎలా ఉంటుంది. ఓకే, ట్రాన్సిషన్ వచ్చేసరికి ఏ ఉంటుంది. ఓకే, కామా ఫస్ట్ ఇన్పుట్ ఏం తీసుకున్నాం ఇక్కడ ఏ, టాప్ మోస్ట్లో ఏం ఎలిమెంట్ ఉంది B. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ స్టేట్కి ఎలా చేంజ్ అయింది అంటే B ఆల్రెడీ మనకి టాప్ మోస్ట్లో ఉన్న ఎలిమెంట్ బిఏ కదా. ఎస్, దట్స్ ఇట్. సో ఇలా పుష్ అనే ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాం, పాప్ అనే ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాం. ఓకే, అలాగే మనం ఇక్కడ నో చేంజ్ అనే ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాం అనేది ఇక్కడ మనం చూసుకున్నాం, రైట్. సో ఇది కంప్లీట్గా మనకి ఓకే, సో పుష్ డౌన్ ఆటోమేటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఒకసారి జస్ట్ ఒక 1 మినిట్లో రివైజ్ చేద్దాం. పుష్ డౌన్ ఆటోమేటా అంటే ఏంటంటే నథింగ్ బట్ ఫైనైట్ ఆటోమేటా ప్రీవియస్గా ఏదైతే కన్స్ట్రక్ట్ చేసుకున్నామో దానికి మెమరీ అనేది యాడ్ చేయడం, రైట్. సో ప్రీవియస్గా మనకి రెగ్యులర్ లాంగ్వేజ్ ఉంది. రెగ్యులర్ లాంగ్వేజ్ కన్నా కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అనేది ఎందుకు పవర్ఫుల్ అంటే దీంట్లో మెమరీ క్యాపబిలిటీ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ మెమరీని యూజ్ చేసుకొని, మెమరీ అంటే నథింగ్ బట్ స్టాక్ అనే దాన్ని యూజ్ చేసుకొని ఇచ్చిన ఇన్పుట్స్ని స్టోర్ చేసుకుని ఆ స్టాక్ ఆపరేషన్స్ మనం ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మూవ్ అవుతున్నాం. ఆ ఫెసిలిటీ అనేది మనకి రెగ్యులర్ లాంగ్వేజ్లో ఉన్న ఫైనైట్ ఆటోమేటాలో లేదు, రైట్. సో ఇక్కడ స్టాక్ అనేది ఏంటి, ఇక్కడ మనకి స్టాక్లో 2 ఆపరేషన్ పర్ఫామ్ అవుతున్నాయి, ఒకటి పుష్ అండ్ పాప్, రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ పీడిఏ ఉంది కదా, పుష్ డౌన్ ఆటోమేటా. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి డిటర్మినిస్టిక్ ఉంది, సేమ్ మన డిఎఫ్ఈ ఎన్ఎఫ్ఈ లాగా ఇక్కడ కూడా డిటర్మినిస్టిక్ పీడిఏ అండ్ నాన్ డిటర్మినిస్టిక్ పీడిఏ ఉంది. సో ఇక్కడ డిటర్మినిస్టిక్ పీడిఏ అనేది కొన్ని స్ట్రింగ్స్కి ఇది వర్క్ అవ్వదు, బట్ నాన్ డిటర్మినిస్టిక్ పీడిఏ అనేది ఇట్స్ అ పవర్ఫుల్ దెన్ డిటర్మినిస్టిక్ పీడిఏ. సో నాన్ డిటర్మినిస్టిక్ పీడిఏ అనేది ఎక్కువ అన్ని స్ట్రింగ్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, సో దీని యొక్క పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అనేది జనరల్గా ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇన్పుట్ టేప్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఇన్పుట్ టేప్ ద్వారా మనం ఇన్పుట్స్ అనేది తీసుకుంటాం. తీసుకునే ఇన్పుట్స్ని స్టోర్ చేయడానికి స్టాక్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. స్టాక్ అనేది ఎంటీగా ఉండదు. స్టాక్లో ఇనీషియల్గా ఒక ఎలిమెంట్ అనేది ఉంటుంది, అదే Z0. ఆ తర్వాత మనకి దాని నుంచి మనకి ఏదైతే లైక్ వెదర్ స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ అయిందా కాదా అనేది నెక్స్ట్ దాని ద్వారా డిసైడ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ప్రీవియస్గా చూసిన అన్ని వీడియోస్లో ఏదైతే మనకి ఫార్మల్ డెఫినేషన్ అనేది చూసుకున్నాం కదా ప్రతి లాంగ్వేజ్కి. సో ఇక్కడ కూడా ఒక ఫార్మల్ డెఫినేషన్ అనేది ఉంటుంది ఇక్కడ పుష్ డౌన్ ఆటోమేటాకి. ఏంటంటే సో అన్నీ సేమే ఉంటాయి, బట్ 2 ఎలిమెంట్స్ మాత్రం ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి. ఏంటివి? ఓకే, ఏంటివి? నథింగ్ బట్ ఇక్కడ ఈ 2 అనమాట. ఎందుకంటే ఇక్కడ స్టాక్ కదా, స్టాక్ యాడ్ అయింది కాబట్టి స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఎలిమెంట్ రిలేటెడ్ ఫంక్షన్ రిలేటెడ్ ఎలిమెంట్ అండ్ స్టాక్లో ఉన్న ఇనీషియల్ ఎలిమెంట్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది అంతే. దట్స్ ఇట్. సో ఇక్కడ వచ్చేసరికి ట్రాన్సిషన్ ఫంక్షన్ చూసుకున్నట్టయితే ట్రాన్సిషన్ ఫంక్షన్ సింపుల్ అండి. ఇక్కడ ఫస్ట్ కరెంట్ స్టేట్, ఆ తర్వాత ఇక్కడ మనకి ఇన్పుట్ స్టేట్తో పాటు ఎప్సిలాన్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఓకే, ఇక్కడ సిగ్మా యూనియన్ ఎప్సిలాన్ తీసుకున్నాం. ఓకే, ఇది ఇన్పుట్. ఆ తర్వాత ఇక్కడ స్టాక్లో ఉన్న అప్పటి ఉన్న టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టేట్కి రీట్ అయినప్పుడు ఇక్కడ స్టాక్ ఫంక్షన్ ఏదైతే స్టాక్లో ఉన్న ఆపరేషన్స్ ఇక్కడ పర్ఫామ్ అవుతాయి, రైట్. అది దాని తర్వాత మనం పుష్ అనే ఆపరేషన్, పాప్ అనే ఆపరేషన్, నెక్స్ట్ నో చేంజ్ అనే ఆపరేషన్ ఇలా ఇక్కడ ఎలా పర్ఫామ్ చేసుకుంటాం అనేది ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, రైట్. సో చూసారు కదా ఈ వీడియో. సో ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, అలాగే పైథాన్ లైవ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.